నిర్మల్ జిల్లా భైంసాలో నవభారత్ సాక్షరతపై శిక్షణ ఇచ్చారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పలు గ్రామాల ఉపాధ్యాయులు, ఈవోలకు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న కమ్యూనిటీ రీసెర్చ్ పర్సన్లు శిక్షణ పొందారు. ఉల్లాస్ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఎల్లన్న మాట్లాడుతూ 2026-2027 వరకు ఉల్లాస్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అక్షరాస్యత పెంపొందించడమేనని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం 60:40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యమని చెప్పారు. ఈ ఉల్లాస్ కార్యక్రమం ఏంటంటే ఇది నవభారత శిక్షణ కార్యక్రమం. ఎందుకంటే ఇది అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. దేశంలో మనకు స్వతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ వయోజన అక్షరాస్యత మీద చాలా రకాల కార్యక్రమాలు జరిగినాయి. మెయిన్ అంటే ఇప్పుడు అంతర్జాతీయ సమావేశం మొట్టమొదటిగా ఈ వయోజనులకు లిటరసీ ఇంపార్టెన్స్ అనేది గుర్తించింది. అది డెన్మార్క్లో మొట్టమొదటిసారిగా 1949లో మొదటిసారి జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాలుగా మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అంతర్జాతీయ అక్షరాస్యత సమావేశము, అలాగే మహాత్మా గాంధీ కూడా ఈ అక్షరాస్యత ఇంపార్టెన్స్ కూడా అంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా బాగా అభివృద్ధి చెందిందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అక్షర భారతి, అక్షర క్రాంతి, అక్షర సంక్రాంతి మరియు మొన్న సాక్షర భారత్ ఇలా రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. ఏదేమైనప్పటికీ